నా పేరు జిఎస్జే అచ్యుతరావు, ఏఐటీసీ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్ల కార్యక్రమం ఈ రోజు నుండి ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ రంగ సంస్థల్ని మూసివేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 25 సంవత్సరాల కిందట 3 డిస్కమ్లుగా ప్రారంభించిన నాటి నుండి 25 సంవత్సరాలుగా విద్యుత్ మీటర్ రీడర్లు కాంట్రాక్టర్ల దగ్గర పనిచేస్తున్నారు. వీరికి కనీస వేతనం లేదు, అదే ఉద్యోగ భద్రత లేదు. ఒకవేళ ఎటువంటి యాక్సిడెంట్ జరిగినా ఎటువంటి ప్రయోజనం లేనటువంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. వీరు గత 5-6 సంవత్సరాల బట్టి గత ప్రభుత్వం నుండి వీరికి స్మార్ట్ మీటర్లు వచ్చే ప్రాధాన్యత ఉన్నది కాబట్టి, స్మార్ట్ మీటర్లు వస్తే ఉన్న ఉద్యోగం కూడా పోయే అవకాశం ఉంది కాబట్టి ఈపీడీఎస్ఎల్లో వీరందరూ ఐటీఐ చదువుకున్న వారు, డిగ్రీ డిప్లొమా చేసిన వారు కాబట్టి అదేవిధంగా వాహన డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇతర దాంట్లో అడ్జస్ట్ చేసి కనీస వేతనం ఇవ్వాలని, పర్మనెంట్ ఉద్యోగ అవకాశం కల్పించాలని గత 5 ఏళ్లుగా అనేక పోరాటాలు చేస్తున్నప్పటికీ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నిర్వీర్యం చేసిన చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో హామీ ఇచ్చి నేటికి ఆ హామీని అమలు జరపకుండా వీరందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారు తప్ప ఒక పక్క స్పీడ్గా స్మార్ట్ మీటర్లు బిగించి వీరి ఉద్యోగ భద్రతను కోల్పోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా వీరికి కనీస వేతనం రావట్లేదు. ఈ నగరంలో ఒక మీటర్ రీడింగ్ తీస్తే 3 రూపాయలు ఇస్తున్నారు. ఒక 800 మీటర్లు కానీ రీడింగ్ తీస్తే 2400, 3000 వరకే వస్తుంది. 3000తో ఏ కార్మికుడైనా ఈ నగరంలో బ్రతకగలడా అన్నది ప్రశ్నార్థకం. కాబట్టి వీరికి కనీస వేతనాన్ని అమలు చేయాలని, చట్టాలను అమలు చేయాలని, వీరందరినీ నేరుగా ఉద్యోగస్తులుగా గుర్తించాలని ఏఐటీసీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు నిరహార దీక్షలు ప్రారంభించింది. 22వ తారీఖున విశాఖ నగరంలో ఉన్నటువంటి సిఎండి కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఈరోజు హెచ్చరిస్తున్నాం.